ఎక్కడెట్టి మల్లెపూలు పుట్టు ఇంకోట ఒత్తుగా చల్లాలి. అబ్బాయి గారు ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అత్తం ఏంట్రా అత్తర బతిరేదవా? కొత్త మీద కొట్టానే తొత్తర మూడేళ్ళు పడతావు. ఎల్లికెళ్ళట్రా. జరిగే తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా ఈ అగరొత్తులు ఎక్కడ పెట్టమంటారు? ఆ పక్కనే టెలిగించండి. గుమ్మ గుమ్మలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బాయి గారు మీరు అర్థమానం శోభనం చంపేయకండి. నాకు అవతల పంపు సెట్ గుర్తొచ్చేస్తుంది. పోలేదు కదా? మర్చిపోయామండి. ఏటి తక్కిడా తక్కిడా శోభనానికి అదెందుకురా? తోకం వేసుకోవడానికండి. తోకం ఏంట్రా? లేకపోతే ఏంటండి నేనేమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. ఇది అసలు శోభనం కదా ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టేట్టుకున్నట్టు ఉందండి. నేను అమ్ముకునేలాగా మీరు కొట్టానికి వచ్చేలాగా ఉందండి. నీ మొహంలే. శోభనానికి మాత్రం లేకపోతే అలా? నువ్వు వెళ్ళే పాలు అట్టుకరా, నీ పైన అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడికదే? మా తమ్ముడు గదిలోకి. ఈ పాన్ అట్టుకెళ్ళి. కాదు ఫ్యాన్. అదలో ఫ్యాను పెడితే కష్టాసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటానే తప్ప. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటి నువ్వు అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిగండవా? 23 ఏళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు. తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక, వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక పాపం మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు. ఇంకొక సంవత్సరం ఈ శోభనం ఆపితే మనం ఆవిడ్ని కాపాడుకోవచ్చు. తమ్ముడు రే తమ్ముడు ఆగండి బాబోయ్ ఆగండి. రే తమ్ముడు రారా నాతో అర్జెంట్ గా నాతో. ఎక్కడికి రా బాబు? రే ఓబయ్య బాబాయ్ గట్టి కట్టుకో. ఓలితే నువ్వు చస్తావు. అలాగేనండి. ఉడుం పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసహ్యంగా? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటి నువ్వు అనేది? నీ జాతకంలో తల్లిగండ ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం నీ గది నీ ఇష్టం. ఈలోగా కకృతి పడ్డావు అమ్మ చచ్చిపోతురా. ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడటమే నీ పని. ఏంటే ఓ జంటను కలపడం కష్టంగానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? చూసుకోండి నా రెప్ప మీ చెప్పు. రెప్పా చెప్పేంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదేంటి దాని మీనింగ్. నేను నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడవారండి. కాదు కూడదు అనుకోని ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత అయ్యప్ప మాలేయించండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. రండి. ఆంటీ, ఇక నుంచి నీకు నాకు యాంటీ. నా మొగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకు నీ కొడల్ని నేను విడగొట్టాను. దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగులో ఎత్తుకు పై ఎత్తు. ఎలా ఉంది అత్తయ్యా? నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడా. నీ దగ్గరే నేర్చుకున్నాను. అది గుర్తు పెట్టుకో. నేను ఈ ఆటలో బాగా ఆరితేరిందాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు. నాలాంటి సమవుజ్జి మీకు దొరికుండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజా ఉంటుంది అత్తయ్య. పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా, చూద్దు గాని. చూద్దాం. అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఇంకా మీకు శోభనం అవ్వలేదు కదా? నీ కంటికి నేనంత చీప్ ధరలో కనిపిస్తున్నారా? మరి అక్కడే నాకు మండుద్ది. రమ్మంటుంది నేను కదండి, మీ ఆయన. మురారి అక్కడున్నాడు. వెళ్ళండి బిగలండి, వెళ్ళండి చెప్తా. ఓడాలి ఓడాలి లే లే. అబ్బా ఏంటండి ఈ టైంలో? ముసుగు తీయాలి. ఆలస్యం చేస్తే ఓపై కూడా వచ్చేస్తాడు. అబ్బా నాకు సిగ్గండి. ఆ లైట్ తీయండి. ఏది ఒక్కసారి ముద్దు పెట్టు. నేను పెట్టను, మీరే పెట్టుకోండి. ఇదేంటి డార్లింగ్, నీ నోరు చుట్టకంపు కొడుతుంది. ఏయ్, చుట్ట కంపెనీ నన్ను ఇన్సల్ట్ చేయకు. అది బీడీ స్మెల్ తెలుసా? ఏంటి నువ్వు బీడీలు కలుస్తావా? ఏ బీడీలు కాల్చేవాళ్ళంటే నీకు ఇష్టం ఉండదా? అయితే వెళ్ళిపో. డార్లింగ్, ఇప్పుడేగా లైట్ తీసేయమన్నావు, మళ్ళీ ఎందుకే? చిచి, నీకు ఇలాంటి పాడ అలవాటు ఉందనుకోలేదు.
అది నేను వద్దు, నాకేం చెప్పొద్దు. వీడితోనే ఉంటే వీడితోనే సంసారం చేసుకో. బాబు సంసారం చేసి గురుడికి జన్మలో శోభనం అవదు. రండి మావయ్య. ఎక్కడికమ్మా? ఈ చీకటి చెరలోంచి బయటికి. వద్దమ్మా, వెలుగులో మనుషులు నిజ స్వరూపాలు కనిపిస్తాయి. వాటిని చూసి భరించే శక్తి నాకు లేదు. 9 నెలల అమ్మ కడుపులో ఉన్న పసికందు కూడా బయటపడగానే వెలుగుని భరించలేక కెవ్వుమంటుంది. అలాగని వెలుగుకి భయపడితే బతికేలేదు మావయ్య. మీరేంటి యజమాని, మీకెందుకు మావయ్య భయం? యజమాని, ఆ మాట అందరితో పాటు నేను మర్చిపోయానమ్మా. అది గుర్తు చేయడానికి మిమ్మల్ని రమ్మంటున్నది. నడవండి. నడవటానికి నా కాళ్ళల్లో శక్తి చాలు తల్లి. నడిపించడానికి నేనున్నాను. ఎవరే పిచ్చాడు? పిచ్చిదానా? ఆయన ఈ ఇంటి దేవుడు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. హద్దుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? మీరు ఈ చుట్టూ ఓ సరిహద్దు గీసి అది దాటి రావడానికి వీల్లేదని శాసించి ఆ చీకటి గుట్లో బంధించింది హద్దు మీరు కాదు. ఈ మంచి మనిషి మీద పిచ్చోడని ముద్ర వేసి జీవోత్సవలా మార్చింది హద్దు మీరు కాదు. అమ్మా సుధా, వాగింది చాలు. ఆయన లోపలికి తీసుకెళ్ళు. కుదరదత్తయ్యా, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది నీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది. ఇది మీ కోడలి గారి కోరిక. మా సిస్టర్ శాసనాన్ని ధిక్కరిస్తున్నావా? శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదత్తయ్య గారు. పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. పెద్ద వేషాలు వేయకుండా నడు లోపలికి. గంగా బలిసి తెగరెచ్చిపోతున్నావు. కొట్టానంటే దవడ పగిలిపోద్దా. నీ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరసనాయిల్ పోసి తగలు పెట్టేస్తాను. కళ్ళ పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతికి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటికి తీసుకెళ్తానంటే వద్దంటావా? చెప్పు తెగిపోద్ది. నేను తిట్టగలను అత్తయ్య గారు, కానీ తిట్టను. ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. రండి మావయ్య. ఏమో నాగమణి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. బాబాయ్ గారు. ఏమా ఇప్పుడు నాకు పెడతావా? టైం లేదు, మీకు తర్వాత పెడతాను. ముందు అత్తయ్య గారి సంగతి చూడండి. బీపీ బాగా పెరిగింది. అయ్యి బాబోయ్, మామూలు కంచు కాదండి, ఇది నెంబర్ 1 కంచు అండి బాబు. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అయ్యి బాబోయ్, అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. శ్వేతశైని నాకే. అలా కాదు కానండి, ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను. సత్యాళ్ళు ఓసారి వద్దా నాకు ఎగవాడి వెళ్తా. నాకేం సిగ్గుసరం లేదా ఏంటి? అదే కాదు, శివరక రంబొచ్చి బావగారు రండి. టీ, 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 టీ. టీ టీ అని అక్కడే రికార్డు చెప్తారేంటి? టీ 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 టీ. ఏమండి, ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నదే అదిరింది. ఈ రై కూడా మీరు సూపర్ అన్నదే బాగా కుదిరింది. సంసారాలు చేసుకునే వాళ్ళు వేసుకోకూడదని సీ కొట్టారు చూసారా? అది నేను వేసుకోలేదు. బ్రా 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 బ్రహ్మాండంగా ఉంది. అయ్య బాబోయ్, అది నీ పెళ్ళం, నా వదిన. అదే నా పెళ్ళం, నీ వదిన, తల్లితో సమానం. చూడుకో, మూడు పెళ్ళాలు ముచ్చటగా ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట? నీకు నాకు ముచ్చట్లయితే నువ్వెట్లా లేచావు? ఎంత చూశాక లేవకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. అంతాను కూకో. ఎలా కూకుంటానండి? అతను ఆకుమడి ఎండిపోతుందా? పంపు సెట్కెళ్ళి మోటార్ ఆన్ చేయాలా? నిన్నే కదా ఆకుమాడికి తడెట్టింది. ఎండ ఎక్కువైంది కదండి, మాటి మాటికి ఆరిపోతుంది. ఆర్ఆర్ తడెట్టాలా? రేయ్, ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు. నువ్వు సచిన వెళ్ళటానికి లేదు. నేను బతికిన వెళ్తాను. సూత్తా సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే రే,
తెల్లారి నీ పని చెప్తాను రా. తెల్లారలుగా నా పని చెప్పవయ్యా. అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పోటాన్ని నేను మ్యాటింగ్ ఆడు అనుకున్నావా? దగ్గు పట్టారు అబ్బాయిని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది? వంకాయల టంకాయ సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే? కట్టుకున్నోడికి కట్టుకున్నది అక్కర్లేనప్పుడు నీకు ఇష్టమైన చీర నేనెందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా. అయితే ఆ రైకోడ్ కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో. ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను అలాగే ఉంటాను. అయ్యో బాబోయ్, అంటే నేను ఇప్పుడేమైనా మంచిలోవి తాటని లోపలికి వస్తే చూడరాదేమని చూసేస్తే జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందట? ఆ? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను. దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తున్నానే. ఏది ఎక్కడిది? దుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే. రండి. ఏంటే ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంటి ఏంటేంటి? ఆ, ఇదిగో ఇట్లాంటివి నాకు పెద్ద ఎక్కువ నచ్చమే. ఎవరేం నచ్చుతుంది? అయ్యో బాబోయ్, నాకేటోలాగుందే. వాడు నాయనో, నాకేటోలాగైపోతుంది బాబోయ్. వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే ముద్దే వద్దనికే ముద్దే ముద్దు. బాబు అమ్మో అంబిలుస్తుంది. తర్వాత రండి. నిన్నే బాబు, వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు ముఖ్యమైన నిమిషం మాట్లాడుకుంటున్నాం. కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా. రానని చెప్పండి. బాగోదే, వెంటనే వస్తాగా. నువ్వు పడుకోకు, పడుకోకే, తొంగకే. అయ్యో అయ్యో ఏంటమ్మా? రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు. అది బయట చల్లగా లేస్తుంటాను. ఇక్కడ వెచ్చగానే ఉందిలే, పడుకో. లోపల ఇంకా వెచ్చకుందమ్మా. ఇది ఆషాఢ మాసం. ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసమా? అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా. నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా? వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సోదకు చెప్పొస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకో. పడుకుంటా పడుకుంటా పడుకుంటూ